ఆవలింతలు రావటం సహజం. ఒకరికి ఆవలింత వస్తే పక్కనున్న వారికి ఆటోమేటిక్‌గా ఆవలింతలు వస్తాయి. తాజాగా ఈ ఆవలింత ఓ యువతికి పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. బలవంతంగా ఆవలించటంతో ఆమె దవడ లాక్ అయిపోయింది. తెరిచి ఉన్న నోరుతోనే డాక్టర్ దగ్గరకు పరిగెత్తిందట. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన జెన్నా సినాట్రా అనే 21 ఏళ్ల మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు ఆవలింత రావడంతో ఆమె పెద్దగా నోరు తెరిచి ఆవలించింది. అంతే, దవడ ఒక్కసారిగా లాక్ అయిపోయింది. తిరిగి నోరు మూతపడకుండా అలాగే ఉండిపోయింది. దీంతో ఆమె బాధతో విలవిల్లాడిపోయింది. అలా నోరు పెద్దగా తెరుచుకుని ఉన్న స్థితిలోనే ఆసుపత్రికి పరిగెత్తింది. తన సమస్యను వైద్యులకు వివరించేందుకు తను నోరు సహకరించకపోవడంతో ఓ బంధువు సాయం తీసుకుంది. దీంతో అవాక్కైన డాక్టర్లు ఆమెకు తొలుత ఎక్స్రే తీశారు. ఆమె బలవంతంగా ఆవలించడం వల్ల దవడ ఎముక పక్కకు జరిగిందని గుర్తించారు. కొన్ని గంటల పాటు మరికొన్ని పరీక్షల తర్వాత చికిత్స చేశారు. ఆమెకు నొప్పి తగ్గటానికి ముందు నోటికి మత్తింజెక్షన్ ఇచ్చారు. చివరికి తల నుంచి దవడ దాకా పెద్ద కట్టు కట్టారు. దీంతో ఆమె దవడ తిరిగి యథాస్థానంలోకి వచ్చింది. తన చికిత్సకు సంబంధించిన వీడియోని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోని 64 లక్షల మంది వీక్షించారు. ఆమె పరిస్థితిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంత అందమైన అమ్మాయికి ఎంత కష్టం వచ్చి పడింది అంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. ఆ సమస్య ఎదురైతే ఆమెలాగా ప్రశాంతంగా ఉండటం నా వల్ల కాదంటూ మరొకరు కామెంట్ చేశారు.